వందనాలు. నేను హిందూరాలని అయినా కూడా నేను మిషనరీ స్కూల్లో చదివాను. కానీ యేసయ్య అంటే నాకు చాలా ఇష్టము. అప్పుడు చిన్నప్పుడే 11 ఏళ్ళప్పుడే నేను యేసయ్య హాస్టల్లో చదువుకున్నాను. 10th వరకు అక్కడ చదువుకున్నాను. చాలా నేర్చుకున్నాను దేవుడి గురించి. అంటే చిన్న వయసు కాబట్టి కొన్ని నేను ప్రార్థన ఎలా చేయాలి, ఎలా తగ్గింపు స్థితిని, గర్వం ఉండకూడదు, ఇట్లా తన వాళ్ళే ఇతరులని ప్రేమించాలా, ఇతరులని దయగలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, అవన్నీ మినిమం అన్నీ నేర్పించారు మాకు హాస్టల్లో. మా నాన్న మంచి క్రమశిక్షణ ఉందని గూడూరు అసెంబ్లీ స్కూల్లో మిషనరీ స్కూల్లో చదివించారు. అయినా కానీ నాకెంతో క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టము. అయినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను దేవుని దగ్గర చేరలేకపోయాను. అయినా నా మనసు గద్దిస్తానే ఉండేది. ఎప్పుడు కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఉదయం పొగలంతా కష్టాలు వచ్చి రాత్రి వరకు మళ్ళీ మామూలుగా సంతోషం వచ్చేది. రాత్రి కష్టాలన్నీ బాధలన్నీ ఉన్నాను, తెల్లవారే తెలికి నా కష్టాలన్నీ దేవుడు తీసేసేవాడు. నాకు మంచి విశ్వాసం ఉండేది. నేను నర్సింగ్ అన్ని చదివినప్పుడు కూడా నాకు సహాయం చేసి, పెళ్లి చేసుకొని చదువుకున్నప్పుడు కూడా నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి బయట వచ్చాను. అప్పుడు నాకు జాబ్ రావడానికి అన్నిటితో ప్రార్థన చేసినప్పుడు నాకు జాబ్ ఇచ్చాడు దేవుడు. కానీ అన్ని విషయాల్లో నన్ను కాపాడుతూ వచ్చారు దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కానీ మా బంధువుల దగ్గర, ఇంటిలో కానీ ఏ బాధలు వచ్చినా కూడా దేవుడు నన్ను ఎంతో కాపాడాడు. ఇప్పటికీ కాపాడుతున్నాడు. కానీ నాకు ప్రార్థన చేయడం రాదు, నాకు బైబిల్ చదవడం రాదు, ఏమీ రాదు. కాకపోతే మేడం గారు నేను సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆశానోడల్ ఆఫీసర్గా నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కృపావార్త నాకు ఫోన్లో 4 ఏళ్ల క్రితం పెట్టించింది. ఫోన్లో అది చదువుకుంటూ ఉండేదాన్ని. ఎలా నాకు ఎక్కడికి వెళ్ళాలా, ఏ చర్చికి వెళ్ళాలా, ఎట్టు పోవాలా అని ఉండేది. కానీ కర్మేల మందికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళము, వాగ్దానాలు తెచ్చుకునేవాళ్ళం. కానీ ప్రార్థనలు, బైబిళ్ళు ఏం చదివేదాన్ని కాదు. ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ చర్చికి వెళ్ళాలని నాకు ఉత్సాహత తెలుసుకోవాలని 1 సంవత్సరం నుంచి నా మనసులో వేదనగా ఉండింది. మేడం గారు ఒకసారి పాప బర్త్డే చర్చికి రమ్మని మేడం గారు పిలిచారు. అప్పుడు నేను ఆ రోజు రాలేకపోయాను. నెక్స్ట్ వీక్లో వచ్చాను. తెలియక చర్చికి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చొని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇది కాదమ్మా మొదల వాళ్ళు అది అని చెప్తే మళ్ళీ ఇక్కడ లాస్ట్లో వచ్చాను. తర్వాత పాస్టర్ గారు వాక్యాలు ఇవన్నీ ప్రార్థనలు వింటూ నాకు ఇంకా నేను తెలుసుకోవాలని, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, నేను 10 మందికి దేవుని గురించి చెప్పాలని నాకు ఎక్కువ ఉత్సాహత, పాటలు పాడాలి, బైబిల్ చదవాలి అని నాకు ఎంతో ఉత్సాహత ఉండేది. అలాగే పాస్టర్ గారు కూడా నాకు అమ్మ నువ్వు ప్రార్థన చేయమ్మా, నువ్వు పాట పాడమని ఎప్పుడు నాకు అన్న ప్రేయర్లో నా గ్రూప్లో చేర్చుకొని పదే చెప్పిన దానివల్ల ఇంకా నాకు ఉత్సాహత పెరిగి ఇంకా చెప్పాలి అని, నాకు తెలిసినంత వరకు నేను ఏమి నేర్చుకుంటానో, నేను డ్యూటీలో ప్రతి ఒక్కరికి ఇది ఇలా జరిగింది, ఇలా అంట కదా అని క్రిస్టియన్స్తో మాట్లాడేది, హిందువులతో మాట్లాడేది, ఇద్దరితో మాట్లాడుతూ వస్తూ ఇందిరక్క ఇట్లా అది క్రిస్టియానిటీలో చేరింది, ఎంత సంతోషమో, అక్క అన్నీ నేర్చుకుంటుంది అక్కకు తగ్గట్టు అని చెప్పేసి నా డ్యూటీ విషయంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఈరోజు నాకు 92లో నాకు జాబ్ వచ్చింది. 33 సంవత్సరాలు దేవుడు నన్ను ఎంతో కాపాడారు. ఎలాంటి రిమార్కు లేకుండా నిజమైన దేవుడు నేను నమ్ముకున్నాను. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు నేను నమ్ముకున్నాను. తర్వాత నేను పాస్టర్ గారికి నేను బాప్తిసం తీసుకోవాలని ఎప్పుడో నుంచో నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే దేవుడు నాకు సమయం ఇచ్చాడు. ఇక్కడ రావడం వల్ల, వాక్యాలు వినడం వల్ల నాకు ఈ సంఘాన్ని ఇచ్చారు. నాకు ఇచ్చిన వాక్యము నాకు వాగ్దానం ఇచ్చారు లాస్ట్ ఇయర్ జనవరిలో. ఆ వాగ్దానం ఏంటంటే జనములలో విశేషంగా తనను స్వకీయ జనముగా అయినట్లు నేను ఏర్పరచుకుంటాను అని చెప్పారు. అందుకే దేవుడు నాకు మీరందరూ మీ సంఘము, మీ ఆత్మీయ సంఘం నాకు ఇచ్చారు అని నేను నమ్మాను. ఇంత మంచి సంఘం ఇచ్చారు. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం కానీ, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడం కానీ నాకు ఇంత ఆనందం, నాకు అసలు అన్ని రాలుగా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అంత ఆనందం లేదు. ఎప్పుడైతే ఈ చర్చికి వచ్చి ఈ అన్న ప్రేయర్లో ప్రార్థన చేయడము, పాటలు పాడడము, ఒకరి గురించి ఒకరు ఒకరి బాధలు ఒకరు సహకరించుకోవడము, స్వస్థత ప్రార్థనలు, ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా ప్లస్ 24 గంటల
ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన నాకు నేర్పించండి దేవుడా, నా ప్రార్థన నేర్పించి దేవుడా అన్నప్పుడు దేవుడు నాకు ఇంతమంది ఎంతో సంవత్సరాల నుంచి ఉన్న ఆ జన్మలలో నన్ను స్వకీయ జన్మగా నన్ను చేర్చుకున్నాడు దేవుడు. దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను.